చందమామ కథ అద్భుత విషయం. అప్పటికి నాకు 14 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. మా అన్నయ్య నాకంటే 4 ఏళ్ళు పెద్ద. పడవలో తినటానికని మా అమ్మమ్మ కాల్చి ఇచ్చిన మినపరొట్టె మూటతో మేమిద్దరం అమలాపురంలో రహదారి బోటు ఎక్కి రాజమహేంద్రవరం వెడుతున్నాం. పడవ ముక్కామలా చేరుకున్నాక అక్కడ కొన్ని బస్తాలు, కొందరు మనుషులు పడవలోకి ఎక్కారు. వాళ్ళల్లో పొడుగ్గా సన్నటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని చూడటంతోటే పడవ హాల్లో ఉన్న కొందరు దయచేయండి పేర్రాజు గారు అంటూ ఆహ్వానించారు. భలే తమాషా మనిషి, చిత్ర విచిత్రమైన కథలు ఎన్నైనా వచ్చు ఆయనకి అన్నాడు నా పక్కనే ఉన్న మీసాల కాపు. అని పేర్రాజు గారు మంచి అద్భుతమైన విషయం ఏదైనా ఒకటి చెప్పండి అని కోరాడు. ఆయన అలాగే అని సర్దుకొని కూర్చున్నాక ఇలా ప్రారంభించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం, వినండి. నేనప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఇళ్ళ అద్దెలు మన దేశంలో కన్నా చాలా ఎక్కువ గనకనే నేను పెద్ద భవంతుల వైపు పోక ఒక పాత ఇంట్లో గది ఒకటి తక్కువ బాడుగకు కుదుర్చుకొని అందులో ప్రవేశించాను. అక్కడికి వెళ్ళిన కొత్తలో నీరు, ఆహారం నాకు కొత్త చేసి వంట్లో అనారోగ్యం కలిగించాయి. జ్వరం వచ్చి ఒక 15 రోజుల దాకా మంచం మీదే ఉండిపోవలసి వచ్చింది నేను. ఆ 15 రోజుల్లో నాకు ప్రపంచమంతా 4 గోడల మధ్యనే. ఆ ఇంటికి ఏనాడు వేశారో వెళ్ళ. గోడలకు అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి. వాటిల్లో ఒక ఆకారం సరిగ్గా ఒక మనిషికి మళ్ళీ కనపడింది. పరికించి చూస్తేని గదా, బెల్లు ఊడిపోయిన ఆ చోటు మనిషికి మళ్ళీ ఉండడమే కాకుండా నేను మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్న కోటేశ్వరుడు కోటయ్య శెట్టిని పోలి ఉంది. చక్క లంక గుమ్మడికాయంత బొజ్జాతనిది, బాగా సోలెడు పొడుంపట్టే ముక్కు, రవ్వంత తేడా కూడా లేకుండా ఇవన్నీ ఆ గోడ మీద బొమ్మలో ప్రత్యక్షం అయ్యాయి నాకు. ఎక్కడి ముక్కామలా, ఎక్కడి అమెరికా? వీటి మధ్య దూరం కొన్ని వేల మైళ్ళు కదా. ఇంత దూరం లక్ష్యం చెయ్యక నేను వచ్చానే కాని మా కోటయ్య శెట్టి ఎన్నడూ దేశం విడిచి ఎరగడే. అతడే కదలనప్పుడు అతని బొమ్మ అంత దూరం వచ్చి ఆ గదిలో ఆ గోడ మీద ఎలా వెలసిందో నాకు బోధపడనే లేదు. ఏమిటి చిత్రం అని ఆశ్చర్యపోతూ ఆ బొమ్మకేసి దీక్షగా చూశాను. చూస్తిని గదా, మొదటి రోజున కూర్చొని కనపడ్డ బొమ్మల్లా అప్పుడు నాకు మళ్ళనే వెల్లకిలా ఒక మంచం మీద పరున్నట్లుగా కనపడింది. ఇది మరీ చిత్రంగా ఉందే. ఆ గదిలోకి ఒక్క నౌకరు తప్ప మరెవ్వరూ రారు. ఈ బొమ్మ నీవేమైనా ముట్టుకున్నావా అని అడిగాను. లేదు అన్నాడు. నాకేమీ పాలుపోలేదు. ఆ బొమ్మకేసి అలా చూస్తూనే ఉండిపోయాను. నౌకరు మధ్య మధ్య మందు, సగ్గుజావ ఇచ్చిపోతూ ఉన్నాడు. రోజు తర్వాత రోజు గడిచింది. నాకు క్రమంగా ఆరోగ్యం మళ్ళీ స్వస్థత కలుగుతోంది. కానీ గోడ మీద బొమ్మ ఇంకా అలాగే పరుండి ఉంది. మరొక చిత్రం ఏమిటంటే, మొదట లావుగా ఎత్తుగా ఉండే అతని బొజ్జ క్రమంగా తరిగిపోయింది. ఆ ముక్కు కూడా పలచబడిపోయింది. ముక్కు దాకా ఎందుకు, ఆ కాటుకలాంటి శరీర ఛాయే మారుతూ వచ్చింది. అంతకుముందు గోడపైన స్పష్టంగా కనపడ్డ ఆకారం రోజురోజుకి అస్పష్టంగా మారి కోటయ్య బొమ్మేనా ఇది అనిపించింది. నాకు లేచి కూర్చునే సత్తువ వచ్చిన తర్వాత నౌకరితో, అబ్బి వార్తాపత్రిక ఏదైనా తెచ్చిపెడదువు అన్నాను. వాడు మన దేశం పత్రికే ఒకటి తెచ్చి నా ముందు పడేశాడు. పత్రిక విప్పి చూస్తేనే కదా ఏముంది. గోదావరి మండలం కోనసీమలోని ముక్కామల కాపరస్తుడు కోటేశ్వరుడు అయిన కోటయ్య శెట్టి దారుణమైన అజీర్తి వ్యాధితో బాధపడుతున్నాడు. ఘన వైద్యులంతా వచ్చి వైద్యం చేశారు, కుదరటం లేదు అని ఉంది. నేను విచారంతో పత్రిక కింద పడేసి గోడవైపు చూశాను. శుష్కించిపోయిన కోటయ్య శెట్టి బొమ్మ అటూ ఇటూ బాధతో దొర్లుతూ ఉన్నట్లుగా తోచింది నాకు. ఆ దృశ్యం చూసేసరికి నాకు గుండె నీరైపోయి నేను మరో గదిలోకి మారిపోయాను. మరో 3 రోజులు గడిచాక వచ్చిన వార్తాపత్రికలో కోటయ్య శెట్టి స్నేహకోటినంతటిని దుఃఖ సముద్రంలో ముంచేసి స్వర్గస్థుడయ్యాడని ఉంది. నేను కన్నీరు తుడుచుకుంటూ అతడి బొమ్మ ఉన్న గదిలోకి పరిగెత్తి వెళ్ళాను. ఏమి చిత్రం!
గోడ మీద ఆ బొమ్మ లేదు. బెల్లు ఊడిపోయి అంతమేర నల్లగా కనబడుతూ వచ్చిన చోటంతా వెలవేసినట్టుగా అయిపోయింది. నేను నౌకర్ని పిలిచి, అబ్బి, ఈ గదికి మరమ్మత్తు చేసి వెళ్ళవేశారా అని అడిగాను. అలాంటిదేది జరగలేదు, ఇప్పట్లో జరగదు కూడాను అనేశాడు. పేర్రాజు గారు ఇలా ముగించి ఊరుకున్నారు. శ్రోతలంతా ఇంక మెచ్చుకోవటం మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడుండే కోటయ్య శెట్టి ఆకారం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న గోడ మీద ప్రత్యక్షం కావటం చిత్రమైన విషయమే అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన ప్రత్యక్షం కావడమే కాదు, ఇక్కడ అజీర్ణంతో బాధపడుతూ ఉన్న శెట్టిలో వచ్చిన మార్పులన్నీ అక్కడ గోడ మీద బొమ్మలో రావటం, ఇతడిక్కడ హరి అనటంతోనే అక్కడ ఆ బొమ్మ మాయమవటం మరీ చిత్రంగా ఉంది సుమండి అని అన్నాడు. ఇంతలో హాలు కొసన కూర్చొని ఉన్న ఒక పెద్ద మనిషి, అయితే పేర్రాజు గారు, మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? అమెరికా, ఇంగ్లాండు ఇలాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా అధమం పిలక మార్చి క్రాఫింగు పంచకట్టు మానేసి సూట్లు వేస్తారు. నేను మిమ్మల్ని మీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నానే. మీరు ఎన్నడూ పిలక పంచకట్టు మార్చినట్టుగా కానీ పై దేశాలకు వెళ్ళినట్టుగా కానీ లేదే. అదీగాక మన ముక్కామలాల కోటయ్య శెట్టి అనే కోటీశ్వరుడు ఎవడుండేవాడండి? కోటీశ్వరుని మాట అటుంచి 1,00,000 ఉన్నాడా అని నిలదీసి అడిగాడు. అప్పుడు పేర్రాజు గారు నవ్వుతూ, నేను చెప్పిన దాంట్లో ఉన్న అద్భుతం అంతా ఇదే మరి. నేను విదేశాలకు ఎన్నడూ వెళ్ళకపోయినా, మన ముక్కామలాలో కోటయ్య లాంటి కోటీశ్వరుడెవడూ లేకపోయినా, మీరు కోరిన తక్షణం ఇంత కథ కల్పించగలిగానా? ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి అని జేబులో ఉన్న డబ్బీ పైకి తీసి ఒక్క పొడుం పట్టు ఎక్కించాడు. కథ సమాప్తం. ఈ కథ చదువుతున్నప్పుడు నేను కూడా ఆహా, ఎంత అద్భుతం, టెలిపతి అంటారు కదా, అలా ఈయన ఎక్కడో ఉంటే తెలిసిపోయిందేమో అనుకున్నాను. చివరికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత బాగా కథ అల్లాడు అని. కథ చాలా బాగుంది కదా. ఇక ఈ కథ 1951 నవంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎన్ మాలతి గారు, గుంటూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.